హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాహుల్ గాంధీ రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని చెప్పడంతో అది పెద్ద దుమారం రేగింది. అసలు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి, ఇప్పుడు రేగుతున్న దుమారం ఏంటి? నిజానికి బీజేపీకి ఒక విధమైన క్వాలిటీ ఉంది. ఏంటంటే టాలెంట్. ఏ వ్యాఖ్యలనైనా సరే, ఎటువంటి విషయాన్నైనా సరే నైస్గా ట్విస్ట్ చేయడంలో వాళ్ళు నేర్పరులు. నేను గతంలో కూడా కొన్ని విషయాలలో ఇలాగే చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రాహుల్ గాంధీ ఆ హిందుత్వం మీద మాట్లాడినప్పుడు కానీ ఇట్లాంటి కొన్ని విషయాలు అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు ఏంటని చూస్తే, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ పర్యటనలో ఉన్నాడు. అమెరికాలో అనేక యూనివర్సిటీలను సందర్శిస్తూ అక్కడ ప్రవాస భారతీయులతోటి చిట్చాట్లు కావచ్చు, సదస్సులు కావచ్చు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో జార్జ్ టౌన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ ఈ మొత్తానికి భారతీయ విద్యార్థులతోటి కూర్చొని కాస్త మంతనాలు చేయడం ఇవన్నీ జరిగాయి. సో ఆయన ప్రసంగంలో ఏం మాట్లాడారంటే, భారతదేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాడు. ఒక్కసారిగా ఇక్కడ రియాక్షన్ వచ్చేసింది ఇండియాలో. అంటే సహజంగా రిజర్వేషన్ అనేది ఇప్పుడు రద్దు చేస్తే దేశంలో ఖచ్చితంగా అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పడుతుంది. అది పైగా వాళ్ళేం ప్రభుత్వంలో లేరనుకోండి, ఒకవేళ వస్తే రద్దు చేస్తారు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అలాగే మైనారిటీలు వీళ్ళందరికీ కూడా ఎదుగుదల లేకుండా వాళ్ళకు సరైన అస్తిత్వాన్నే తీసిపడేసేంత పెద్ద పరిస్థితి వస్తుంది అనే వాదన కూడా ఉంది. అది సహజమే. ఎందుకంటే రిజర్వేషన్ అనేది కింది వర్గాలకి సరైన రాజకీయ ఆర్థిక సమానత్వం లేని వాళ్ళకి సామాజికంగా అటువంటి దాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ అవకాశాలు కావచ్చు, అలాగే ఏదైతే స్థిరత్వం ఉంటుందో, అలాగే సాధికారత ఉంటుందో వీటిని అందించడానికి వీటిని ఏర్పాటు చేసి అది కొద్దో గొప్ప అందుతూ వస్తూ ఉంది. అలాగే వీటికి తూట్లు పొడిచే పద్ధతులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఈ విధంగా అన్నాడో, కాంగ్రెస్ పార్టీ అసలైన విధానం ఇదే అని చెప్పేసి ఇటువైపు బీజేపీ కావచ్చు, అలాగే వాళ్ళ మిత్రపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ ఇక కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్పినట్టుగా రాహుల్ గాంధీ అన్నది ఒకటి, వీళ్ళు దాని మీద ట్విస్ట్ చేస్తుంది మరొకటి. నిజానికి ఆయన అన్నది ఏంటంటే, ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వర్గాలకు అందుతూ ఉన్నా సరే వాటిల్లో సరైన అందరూ అందుకొని అందరూ బాగుపడుతున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి లేదు. కాబట్టి అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అంది అంటే ఎవరైతే నష్టపోతున్నారో అట్టడుగు వర్గాల వారు వీళ్ళందరికీ సమానంగా కరెక్ట్గా అంది అన్ని వర్గాలు అన్ని విషయాల్లోనూ అంటే సామాజిక రాజకీయ ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ సమాన స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు ఇక రిజర్వేషన్లు అవసరం ఉండదు, అప్పుడు మేము వాటిని రద్దు చేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఈ టాపిక్లో ఉన్న పాయింట్. కాకపోతే ఇక్కడ కేవలం రిజర్వేషన్లు రద్దు అనే విషయాన్ని పట్టుకొని రద్దు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఎవరైనా ఉదాహరణకి దేశంలో నేను ముష్టి వాళ్ళని లేకుండా చేస్తాను అన్నారనుకో, అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముష్టి వాళ్ళని లేకుండా చేస్తారంటే అందరినీ తీసుకెళ్ళి ఏ జైల్లోనే వేస్తారనా, లేకపోతే మర్డర్ చేస్తానన్నా, లేకపోతే అందరినీ తీసుకెళ్ళి లేపి పడేస్తానన్నా? దాని అర్థం ఏంటి? ఎవరూ కూడా ముష్టెత్తుకున్న పరిస్థితి రానివ్వకుండా వాళ్ళకంటూ ఒక ఏదైనా ఉపాధి కలిగించేలాగానో, వాళ్ళకంటూ ఒక ఆర్థిక స్వావలంబన కలిగేలాగానో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది లేదా పథకాలు తీస్తుంది అనే మీనింగ్ వస్తుంది దాంట్లో, అంతే కదా. ఎవరిని బలహీనుల్ని లేకుండా చేస్తానంటే అర్థం ఏంటి? బలహీనులందరినీ లేపేస్తానన్నా? బలహీనులని బలవంతులుగా తయారు చేస్తారనే మీనింగ్ వస్తుంది దాంట్లో. కానీ బీజేపీకి ఉన్న టెక్నిక్ ఏంటంటే దాన్ని రివర్స్లో దాన్ని ట్విస్ట్ చేశారనమాట. ఎలా అంటే, ఇక రిజర్వేషన్లు తీసేసి మొత్తానికే అట్టడుగు వర్గాలకి ఇక పూర్తిగా వాళ్ళు నాశనం అవ్వడానికో, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా ఆ సాధికారత లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ రివర్స్లో ఆయన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రశాంత్ కిషోర్ అయితే అనలిస్ట్, గతంలో బీజేపీకి అనలిస్ట్గా చేశారు, ఇప్పుడు బీజేపీకి అనఫిషియల్గా అనలిస్ట్గా చేస్తున్నాడు. ఏదైనా వస్తే ఇట్లా కాంగ్రెస్ మీద రియాక్ట్ అవుతాడు తప్పితే బీజేపీ మీద రియాక్ట్ అవ్వడు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. సో ఏమని రియాక్ట్ అయ్యాడంటే, రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సరైన అవకాశాల విషయంలో, వాళ్ళ సాధికారత విషయంలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనం కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిజాయితీ మీదనే వచ్చే ప్రశ్న ఇది అని చెప్పేసి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇక్కడ గమనించి చూస్తే, అంటే ఈ తరహా మాటలు సేమ్ ఇవే మాటలని కాదు, ఈ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. అంటే ప్రశాంత్ కిషోర్ ఇంత బాగా రియాక్ట్ అయ్యి ఇంత బాగా ఈ విషయంలో స్పందిస్తున్నాడు, మరి ఆయనకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థం ఆ సారాంశం పూర్తిగా తెలియదా? ప్రశాంత్ కిషోర్ ఏం అమాయకుడు కాదు, చాలా పెద్ద రాజకీయ విశ్లేషకుడు, అలాగే రాజకీయ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయనకు తెలియకుండా ఏమన్నా ఉంటుందా ఈ మాటల అర్థాలు? అది కేవలం రాహుల్ గాంధీని ఏదో రకంగా తటస్థమైన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు సెటైర్ వేస్తే అవి ప్రజల్లోకి వెళ్తాయనే ఉద్దేశంతో, నిజానికి దురుద్దేశంతో అన్న మాటలు. ఆ మాటల అర్థం ఎవరు విన్నా సరే రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు, అన్ని వర్గాలకి సమానమైన పరిస్థితి, అన్ని అవకాశాలు వచ్చినప్పుడు తీసేయాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రస్తుతానికి అటువంటి పరిస్థితులు లేవు అని కూడా చెప్పాడు. దేశంలో ప్రస్తుతం అన్ని వర్గాలకి సమానమైన హక్కులు అందడం లేదు కాబట్టి అవి ఉంటాయి అని కూడా చెప్పాడు. మరి ఇదంతా ఆయనకి ఎక్కలేదా, లేకపోతే ప్రశాంత్ కిషోర్కి బుర్ర పనిచేయట్లేదా? ఏ ఉద్దేశంలో ఇట్లా వ్యాఖ్యానించాడు? అది కేవలం మోదీ గారికి మేలు చేయడానికి చేసే వ్యాఖ్యలు ఇవన్నీ. మన ఎలక్షన్స్ టైంలో కూడా మోదీ గారికి 400 సీట్లు వచ్చేస్తాయి, అందరూ మోదీ గారి పాదాభివందనం చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ పార్టీ క్యాంపెయినింగ్ చేయకపోయినా దాదాపు చేసినంత పని చేశాడు. ఇది ప్రశాంత్ కిషోర్ స్టాండ్. మీరు గమనించి చూస్తే గత కొద్ది కాలంగా ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతూ వస్తున్నాడంటే, బీజేపీ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ వస్తున్నాడు. బీజేపీని డైరెక్ట్గా పొగడ్డు, కానీ
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను లేకపోతే రాహుల్ గాంధీనో వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు ఖచ్చితంగా అది బీజేపీకి ఫేవర్ అయ్యేలాగా ఉంటాయి ఆయన విమర్శలు. అంత నాగ్గా ప్లే చేస్తున్నాడు. అదేవిధంగా దీన్ని పట్టుకొని కొంతమంది కొన్ని పత్రికల ఆర్టికల్స్ కూడా కనిపెడుతున్నాయి. కొన్ని ఈరోజు ఒక వెబ్సైట్లో చూసే ఆర్టికల్, రాహుల్ గాంధీ ఈ విధంగా అనడం అనేది రిజర్వేషన్ల పట్ల లేకపోతే అణగారిన వర్గాల పట్ల వాళ్ళ బుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ కనిపించింది. సో ఇందులో మళ్ళీ గతంలో ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నారో ఓబీసీలని కొద్దిగా మూర్ఖులు అన్నాడు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు, అలీగఢ్ విశ్వవిద్యాలయంలో మైనారిటీస్కి రిజర్వేషన్ అనేది ఇవ్వటం వల్ల ఎస్సీ ఎస్టీలు చదువుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్స్లో కనపడుతూ వచ్చాయి. నేను అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి ఆర్టికల్స్ ఒక జివో తీసుకొచ్చారు రిజర్వేషన్లలో, ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ జివో. సో పై వర్గాలలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ అందాలి, వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన రిజర్వేషన్. అది వచ్చినప్పుడు దానికి 3% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ కేటాయించారు. అంత ఎక్సెస్గా, అంటే 3%కి 10% రిజర్వేషన్, దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళతో పోటీ పెట్టుకున్నప్పుడు వీడికి సరైన అర్హత లేకపోయినా వస్తుందనే కదా. పైగా మిగతా ఏదైతే ఎక్కువ రిజర్వేషన్ ఉందో ఇదంతా కూడా ఇటువైపు ఉన్న ప్రజలు నష్టపోతారు కదా. ఏ అణగారిన వర్గాలు ఉన్నారో, ఏ ఎస్సీలు ఉన్నారో, ఏ ఎస్టీలు ఉన్నారో వీళ్లకు వచ్చే రిజర్వేషన్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఫలాలు, అవి ఈ ఈడబ్ల్యూఎస్ దెబ్బతీస్తుంది కదా. ఎందుకంటే అంత కేటగిరీ ఇటువైపు వెళ్ళిపోతుంది వీళ్ళ వైపు. మరి ఇదంతా కనపడలేదా? మరి పత్రికల్లో ఆర్టికల్స్ రాసే వాళ్ళకి, ప్రశాంత్ కిషోర్కి ఈడబ్ల్యూఎస్ గురించి ఏం తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఈ రిజర్వేషన్ మీద ఆల్రెడీ బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. బీజేపీ ఏదో అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది అన్నట్టు కనిపించిన ఈడబ్ల్యూఎస్ తేవడంతో రిజర్వేషన్ మీద స్టార్ట్ చేసింది. దాంతోపాటు అన్ని సెక్టార్స్ని ప్రైవేటైజేషన్ చేయడంతో మరింతగా రిజర్వేషన్ ఫలాలని అణగారిన వర్గాలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రైల్వేస్ని కూడా ప్రైవేట్ ఫరం చేస్తూ పోయి చివరికి రైల్వేస్లో రిజర్వేషన్ ఉంటుందో లేదో రైల్వే ఉద్యోగాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది చెప్పలేదు. సో ఇటువంటివి అనేకం ఉన్నాయి. అసలు ప్రైవేటైజేషన్ అనేది రిజర్వేషన్కి దెబ్బ కొట్టడానికి ఉన్న ఒక ఆస్కారం. ఇప్పుడు ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్లో 19,000 మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు చూస్తే కేవలం ఒక 12,000 చిల్లర ఉన్నారు, 12,500 ఆ విధంగా. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఏదో కారణాలు చూపి తీసేశారు. ఇది ప్రైవేటైజేషన్ అవుతూ ఉండగా జరుగుతున్న పరిస్థితులు. అది ఇంకా ప్రైవేటైజేషన్ కాదంటున్నా సరే జరిగిన పరిస్థితులు అయితే ఇవి. సో ఈ విధంగా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల గండి కొడుతూ పోతున్న ప్రభుత్వాలు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇకపోతే రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆయన ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ఐడియాలజీ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అందరికీ ఎక్కించడం కోసం ఈ ఆర్టికల్స్ ఈ విధంగా, ఈ మాటలు ఈ విధంగా డిజైన్ చేస్తూ వెళ్తున్నారనమాట. ఆయన వ్యాఖ్యలని సరిగ్గా చూపించడానికి సరైన మీడియా కూడా కనిపించకుండా పోయింది ఇప్పుడు. సో ఇండిపెండెంట్గా ఎవరో నాలాంటి వాళ్ళు లేకపోతే మరి కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడితే తప్ప నిజం సరిగ్గా బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. అంటే కొన్ని పెద్ద మీడియా సంస్థల్లో కేవలం కొన్ని మాత్రమే నిజాయితీగా పనిచేస్తున్నమాట వాస్తవం. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నిజానికి మైనారిటీస్కి కావచ్చు, అదేవిధంగా మిగతా ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లో ఆల్రెడీ కోతపడ్డ విషయం అయితే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ప్రైవేటైజేషన్ వల్ల రిజర్వేషన్ అనేది చాలా వరకు చట్టాల్లో ఉన్నా సరే అమలులో ఉండదనే విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పుగా చూపిస్తుంది ఒక వర్గపు మీడియా అనేది అర్థం చేసుకోవాలి. సో ఇవి ఇక్కడ ఉన్న సంగతులు.